వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన వంగవీటి మోహన్ రంగా అందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మారుతి సెంటర్లో వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి నిమ్మల నివాళులు అర్పించారు. మోహన రంగా ఒక్క పిలుపునిస్తే కోట్లాది మంది జనం స్పందించేవారని నిమ్మల తెలిపారు. అలాంటి నాయకుడి స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుంది అని చెప్పారు. చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా అంటే ఆయన ఏదో ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పీడిత తాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసినటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా నిబద్ధతతో గుర్తింపు తెచ్చుకునేటువంటి వ్యక్తి. ఒక్క పిలిపిస్తే వేలాదిగా కాదు, లక్షలాదిగా కాదు, కోట్లాది మంది కదిలి వచ్చేటువంటి ఒక శక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలకు సేవ చేయలేటువంటి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలను తప్పకుండా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఆయన ఆశించినటువంటి ఆశయాలు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు పీడిత తాడిత వర్గాలకి అండగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.